హలో, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. కోడిగుడ్డు పులుసు కూర చేయబోతున్నాను. కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు. ప్యాన్లో నూనె కాగినాక చిటికెడు పసుపు, రుచికి తగ్గ ఉప్పు, కొంచెం కారం, ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకొని ఇలా వేసుకోవాలి. అవి కొంచెం వేగినాక కలదిప్పినాక అవి తీసి పక్కన పెట్టుకొని ఎక్కువసేపు ఏం అక్కర్లేదు, కొంచెం సేపే, 1 నిమిషం. అదే ప్యాన్లోనే లవంగము, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలక్కాయ అవి కొంచెం వేగినాక ఉల్లిపాయలు మరింతగా వేసుకోవచ్చు, నేను కొంచెం వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగినాక పచ్చిమిరపకాయలు, చిటికెడు పసుపు, ఉప్పు, అవి కొంచెం వేగినాక టమోటా పేస్ట్ అయినా వేసుకోవచ్చు, నేను టమోటా ముక్కలు వేసుకున్నాను. కొంచెం నా వీడియోస్ అన్నీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మీకోసమేగా చేస్తున్నాను. చింతపండు నీళ్లు పోసుకొని అవి బాగా ఉడికినాక రుచికి తగ్గ ఉప్పు వేసుకొని కొంచెం ధనియాల పొడి, ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నాం కదా కోడిగుడ్లు, అవి కూడా దాంట్లో వేసుకొని ఆ చింతపండు పులుసులో వేసుకొని బాగా ఉడకనియాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. లేట్ చేయకుండా చేసుకోండి. కొంచెం లైక్ చేయండి అబ్బా, వేరే వాళ్ళకి రీచ్ అయిద్ది లైక్. ఉంటాను మరి. మళ్ళీ రేపు కలుద్దాం.